తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు ఐటీసీ కర్మాగారంలో మూడేళ్లకోసారి ట్రేడ్ యూనియన్ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ట్రేడ్ యూనియన్ ఎన్నికలలో ఆయా రాజకీయ పార్టీల అనుబంధ కార్మిక సంఘాలు పోటీ చేసి గుర్తింపు సంఘంగా ఎన్నికవుతూ ఉంటాయి. ఇంతవరకు బాగానే ఉన్నా ఈసారి బోర్గంపాడు ఐటీసీ ట్రేడ్ యూనియన్ ఎన్నికలలో విచిత్రమైన పొత్తుల చిత్రాలను చూసి కార్మికులు, ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారట. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంటే, ఐటీసీ ట్రేడ్ యూనియన్ ఎన్నికలలో మాత్రం ఆయా పార్టీలు కలిసి బరిలోకి దిగడాన్ని చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాని విచిత్రమైన పరిస్థితి నెలకొంది అంటున్నారు. అసలు బోర్గంపాడు ఐటీసీ ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో వింత పొత్తుల గోలేంటో మీరే చూడండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం సారపక ఐటీసీ కర్మాగారంలో ప్రస్తుతం 14వ వేతన ఒప్పందం కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 1253 మంది కార్మిక ఓటర్లు ఉన్నారు. ఈ కార్మిక సంఘం ఎన్నికల్లో మాత్రం విచిత్రంగా, వినూత్నంగా అనైతిక పొత్తులు ఏర్పడడంతో అటు కార్మికులు, ఇటు ఆ ప్రాంతంలో నివాసం ఉండే ప్రజలు తెగ చర్చించుకునే విధంగా ఎన్నికలు జరగబోతున్నాయట. బోర్గంపాడు ఐటీసీ కర్మాగారంలో 16 కార్మిక సంఘాలుండగా అందులో 5 సంఘాలు ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో బరిలోకి దిగాయి. ఎన్టీయూసీ, ఐఎన్టీయూసీ, బీఆర్టీయూ, బీఎంఎస్, సిఐటియు యూనియన్లు పోటీ చేస్తున్నాయి. బోర్గంపాడు ఐటీసీ ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా విచిత్రమైన అనైతిక పొత్తులతో కార్మిక సంఘాలు పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో తలపడుతున్నాయని అక్కడి కార్మికులు చర్చించుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ, జాతీయ పార్టీల అనుబంధ సంఘాలు ఈ ఎన్నికల్లో విచిత్రమైన పొత్తులతో బరిలోకి దిగుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా 3 ప్రధాన ట్రేడ్ యూనియన్లు విచిత్రమైన పొత్తులతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. వైసీపీ అనుబంధ సంఘం, టీడీపీ అనుబంధ సంఘం టీఎన్టీయూసీతో కలిసి పనిచేస్తూ అనైతిక పొత్తు పెట్టుకుని ఒకే వేదికపై వైసీపీ, టీడీపీ జెండాలు ఎగురుతుంటే కొందరు అభిమానులకి కలయిక మింగుడు పడడం లేదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. మరోపక్క ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ దోస్తీ కొనసాగుతుండగా ఇక్కడ మాత్రం ఆ 3 పార్టీలు విడిపోయాయి. కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీకి జనసేన మద్దతు పలకడం వింత విశేషం. ఇక బీఆర్ఎస్ అనుబంధ సంఘం బీఆర్టీయూకి, సిపిఎం అనుబంధ సంఘం సిఐటియు కలిపి పోటీలో ఉన్నాయి. ఇక బీజేపీ అనుబంధ సంఘం బీఎంఎస్, మరో యూనియన్ టీఈయూలు ఒంటరిగా బరిలో దిగుతున్నాయి. ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో మరో విచిత్రం ఏమిటంటే, పొత్తు ధర్మంలో ఇరు వర్గాల నాయకులు మిత్రపక్షాల కండువాలు కప్పుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం టీడీపీ అనుబంధ యూనియన్ టీఎన్టీయూసీ నాయకులు వైసీపీ కండువా కప్పుకోవడానికి అస్సలు అంగీకరించడం లేదట. ఇటు వైసీపీ అభిమానులు సైతం టీడీపీ కండువా కప్పుకునేందుకు ఏమాత్రం ఇష్టపడకపోవడంతో కార్మిక సంఘ నాయకులు తలలు పట్టుకుంటున్నారట. పోలింగ్ రోజు నాటికి చాలా మంది వైసీపీ కార్మికులు టీడీపీ అనుబంధ యూనియన్కు మద్దతు ఉండరేమో అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అదే జరిగితే టీఎన్టీయూసీ పరిస్థితి ఏమిటనేది అంతుపట్టడం లేదట. ఇప్పటికైతే ఎవరికి వారు పార్టీ జెండాలు పట్టుకుని సంయుక్తంగా ప్రచారాలు, ర్యాలీలలో పాల్గొంటున్నారు. అయితే ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో పొత్తుకు టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ అనుమతి ఇచ్చారా, లేక కేవలం వారి స్వార్థం కోసం అగ్రనాయకులను వ్యతిరేకించి వైసీపీ, టీడీపీ యూనియన్లు ఒక్కటయ్యాయా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. వీరు కలిసి పోటీ చేయకపోతే అధికారం కోల్పోతారనే స్వార్థంతో దోస్తీ కట్టారా అంటూ బోర్గంపాడు మండలంలో తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది. టీడీపీ, వైసీపీ మధ్య తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంటుంది. అలాంటిది వాటికి అనుబంధంగా పనిచేసే వైసీపీ కార్మిక సంఘం గాని, టీడీపీ అనుబంధంగా పనిచేసే కార్మిక సంఘం కలిసి ఎలా పనిచేస్తాయి, ఎందుకు పనిచేస్తున్నాయి అనేది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోతోంది. అగ్రనాయకులు ఏ విధంగా వీరితో కలిసి పనిచేయడానికి సహకారం అందిస్తున్నారో లేదో అన్నది అర్థం కాని వింత పరిస్థితి నెలకొంది. ఐటీసీలో జరిగే ఎన్నికల్లో 2 జెండాలు కలిసి ఎన్నికల్లో దోస్తీకి దిగడం విచిత్రం, వినూత్నమని చెప్పవచ్చని
రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోపక్క కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీకి ఇక్కడ జనసేన పార్టీ మద్దతు తెలపడం చాలా వింతగా ఉందని కార్మికులు చర్చించుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ అనుబంధ సంఘం బీఆర్టీయూతో సిపిఎం అనుబంధ సంఘం సిఐటియు కలిసిపోవడం చాలా వింత అని కార్మికులంతా చెప్పుకుంటున్నారు. అక్కడి ప్రజలు ఇక బీజేపీ యూనియన్, బీఎంఎస్, తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్లు ఒంటరిగా పోటీ చేస్తుండడం కూడా ఓ విశేషమే అని అంతా చర్చించుకుంటున్నారు. ఐటీసీ కర్మాగారంలో రసవత్తరంగా జనవరి 31న పోలింగ్ జరగనుంది. అయితే ఈ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కర్మాగారంలో మొత్తం 1253 మంది ఓటర్లు ఉండగా ఇక్కడ ఎన్నికకు అయ్యే ఖర్చు కోట్లలోనే ఉంటుందన్న చర్చ నడుస్తోంది. ఇక్కడ 16 యూనియన్లు ఉండగా అందులో ప్రధానంగా ఐఎన్టీయూసీ, టీఎన్టీయూపీ, బీఆర్టీయూ, తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్, సిఐటియుసి, ఏఐటియుసి ప్రధాన యూనియన్లుగా పోటీ చేస్తున్నాయి. ఇక్కడ జరిగే ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించే విధంగా బ్యానర్లు, ర్యాలీలు, గెట్ టుగెదర్ మీటింగులు, జనరల్ బాడీ మీటింగులు, ప్రచార రథాలతో హోరెత్తించారు. కార్మికులకు నెల రోజుల పాటు యూనియన్ లీడర్లు అన్నీ వారే చూసుకుంటున్నారు. ఈ ఎన్నికలు చాలా ఖరీదైన ఎన్నికలు అంటూ మండలంలో ప్రజలంతా చర్చించుకుంటున్నారు. ఇప్పటి వరకు 13 సార్లు జరిగిన ఎన్నికల్లో ఎక్కువగా ఐఎన్టీయూసీ, టీఎన్టీయూసీ యూనియన్లు విజయం సాధించాయి. ఈసారి కూడా జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ యూనియన్ ఐఎన్టీయూసీకి టీడీపీ అనుబంధ యూనియన్ టీఎన్టీయూసీ మధ్య భీకర పోరు ఉంటుందని కార్మికులు చర్చించుకుంటున్నా చివరికి ఏ యూనియన్ విజయ తీరాలకు చేరుతుందో అన్నది 2 రోజుల్లో తేలనుంది.